శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యా రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనితో పాటు ఇంకా ఎక్కువ పని చేయమని వేధించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఇది యొక్క పని భారం అనేది ఎక్కువగా ఉండటం, ఇది మానసికంగాను శారీరకంగాను మిమ్మల్ని బాధించడం అనేది ఒక పెద్ద ముప్పుగా ఉంటుంది. ఈ యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధ నుంచి విముక్తి కావాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది రాశి వారు కంపల్సరీగా తీసుకోవాలి. ఆరోగ్యంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్త అనేది అవసరం. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటారు. ఉన్నటువంటి స్థితి కన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ఒక అడుగు ముందుకెళ్తారు. చిన్న ఈ యొక్క వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది భార్యాభర్తల మధ్య అది చిలికి గాలివారుగా కాకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఉండాలని చెప్పి మీరు భావిస్తారు. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలపడే విధంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలపడే విధంగా కూడా ఉంటుంది. కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కాంట్రాక్టర్స్కి, రియల్టర్స్కి అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించినటువంటి లావాదేవీలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. శ్రమ పడినా సరే 10 రూపాయలు సంపాదించాలనుకుంటారు. దాన్ని తగిన విధంగానే సంపాదించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులు మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అనుకున్నటువంటి ఏవైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించుకుంటారు. మరి అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. చేసేటువంటి ప్రయత్నాల్లో వారి యొక్క తోడ్పాటు అనేది కలిసి వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కుజుడు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వారం అది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సత్సంబంధాలు ఇవ్వగలుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులను కూడా ఇవ్వగలుగుతుంది. కానీ ఖర్చు విషయంలో కొన్ని కంట్రోల్గా ఉండాలనుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. రాశిలో ఉండేటువంటి వారు కుటుంబ స్థితిని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువగా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుకి, శనికి పరిహారం చేసుకోవాలి. రాహుగ్రహ మంత్రజపం చేయడం, దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం యోగాన్ని ఇవ్వగలుగుతుంది.